హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చి పులుసు. ఇది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మీడియం సైజు పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మామిడికాయ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి మామిడికాయను ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మామిడికాయను ఉడికించుకోవాలండి. ఇది కాల్చుకొనైనా ప్రిపేర్ చేసుకుంటారు, అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. తర్వాత వేరొక స్టవ్ పైన మామిడికాయ ఉడికేలోపు ఇలా ఎండుమిర్చిని ఒక 3 కాల్చుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని చుట్టూ కాల్చుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అన్ని వైపులా కాలే విధంగా కాల్చుకోవాలి. తర్వాత నాకు ఈ మామిడికాయ ఉడకడానికి 10 మినిట్స్ పట్టిందండి. ఇలా నైఫ్తో గుచ్చితే బాగా మెత్తగా అయ్యి ఉంటే మనకి మామిడికాయ ఉడికిపోయినట్టే అండి. తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి, ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఈ గుజ్జునంతా తీసేసి మనము గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా తొక్క మీద ఉన్న గుజ్జును కూడా తీసేసుకోవాలి. ఇలా సమ్మర్లో మామిడికాయ పచ్చి పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం గుజ్జుని తీసేసుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి, ఉండలు ఎక్కడా లేకుండా. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాల్చుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా బాగా మెదుపుకోవాలి, చిన్నగా వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా చేత్తో ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. పెద్ద సైజు గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి పులుపుని చూసుకొని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి. అన్నీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తెంచి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 యాడ్ చేసుకోవాలండి. కారాన్ని కూడా మీరు చూసుకొని స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము వేడి మీద ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న మామిడికాయ పచ్చి పులుసుని యాడ్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా ఈ సమ్మర్లో టేస్టీగా నోరూరించే రెసిపీ మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.